నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాన్ ప్రస్తుతం మనతో పాటు డబ్ల్యూసీసీ ప్రెసిడెంట్ రఘుముద్రి పీటర్ నాయుడు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, దాదాపు 3 టైమ్స్ యాక్సిడెంట్ అయింది, అందులో 2 టైమ్స్ కూడా యాక్సిడెంట్ అయింది, ఇక్కడ కూడా దెబ్బలు లేవని కూడా చెప్తాను. అలాగే వైన్ షాప్లలో కూడా 3 టైమ్స్ వైన్స్కి వెళ్తే మరి అతను తాగిన ఫుటేజ్ ఎక్కడ లేదు, కనీసం ఎక్కడన్నా ఆగి తాగిన ఫుటేజ్ లేదు, కరెక్ట్గా మొత్తం ఏదైతే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు ఆ మందు తీసుకొని ఎక్కడ తాగాడని చెప్పేసి ఫుటేజ్ చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే, ఇప్పుడు కనపడని ఫుటేజ్ల కోసం మనం మళ్ళీ డిస్కషన్ చేద్దామండి. దాని మీద కూడా చర్చ రావాలి. ఇట్స్ కీ పాయింట్, అది కూడా లాజికల్ పాయింట్. కనిపించే సీసీటీవీ కోసం కూడా మాట్లాడతాం. ఇప్పుడు సీసీటీవీ అయితే కనబడతా ఉందో, నేనేమంటానంటే ఇప్పుడు 2 సార్లు 3 సార్లు పడిపోయాయని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఫైనల్ గా ఆయన వచ్చి టానిక్ దగ్గర నేను వెళ్ళాను కదా, ఏలూరు దగ్గర, ఆ ఏలూరు టానిక్ ఒక సీసీటీవీ అయితే అది ఏదైతే లోపటి నుంచి తీస్తా ఉంది, లోపల మందు షాప్ లో బయటికి వస్తే ఒక చిన్న గుడిసె ఉంది. నేను ఆ వీడియో పంపిస్తాను, నేను వెళ్ళాను కాబట్టి షూట్ చేస్తాను. బయట 2 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా? ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసి మీరు పెడితే అక్కడ తాగాడా అతనైనా తెలిసిపోద్దిగా. కొద్ది ముందుకు వస్తే మెయిన్ సెంటర్ లో రౌండ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఏదైతే మన ట్రాఫిక్ కోసం సెంటర్స్ లో వాడతామో పోలీస్ గవర్నమెంట్ అఫీషియల్ రౌండ్ గా ఉంటుంది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అన్ని 360 డిగ్రీస్ లో కవర్ అయ్యేది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కూడా తెలిసిపోతుంది కదా. ఈ టానిక్ వైన్స్ కి ముందు పెట్రోల్ బంక్ వస్తుంది, భారత్ పెట్రోలియం, అందులో సీసీటీవీ ఉంది కదా. దానికి ముందు ఒక లాడ్జ్ ఉంది, అక్కడ రాధికా లాడ్జ్ ఏదో ఉంది, అందులోకి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా. ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉండి కూడా ఈ యొక్క వైన్స్ లో ఉన్న షాప్ లో సీసీటీవీ ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెట్టి ఉన్నారు? ఇప్పుడు ఆ వైన్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ఆలోచన చేస్తా ఉంటే, ఆ హెల్మెట్ మీద ఇక్కడ చూస్తా ఉంటే అది ఏదో సమ్ సింబల్ ఉంది. ఆయన చనిపోయినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఆ సింబల్ కనబడట్లేదు. ఇది ఒక అనుమానం. ఈ అనుమానాలు కూడా పోలీసు వారు క్లియర్ చేస్తే సమాజంలో గొడవలు ఉండవు, ఈ గందరగోళం ఉండదు, అంతా క్లియర్ అయిపోతుంది కదా అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు పడిపోయి ఉన్నాడండి, ఎన్నిసార్లు పడిపోయినప్పుడు ఆ టానిక్ వైన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇలాగ లేపి ఇలాగా ఒక ఫోటో బాగా ఫేమస్ అవుతుంది, అంటే స్కాన్ చేస్తున్నట్టుగా. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కూడా దెబ్బలు కనబడట్లేదు. ఇప్పుడు 3 సార్లు పడ్డప్పుడు ఇది 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 గీసుకుపోదా, ఈ షర్టు జినిగిపోదా, ప్యాంటు జినిగిపోదా? జనరల్ గా మనం నడుస్తూ పడుతూనే దెబ్బలు తగిలి మూతి పగిలి రక్తాలు వచ్చే రోజులు కనబడతా ఉంటాయి. మళ్ళీ దెబ్బలు ఎక్కడ కనబడ్డా ఒక మనిషి చూస్తున్న బందోబస్తు కనబడతా ఉన్నాడు. మొదటి నుంచి అదే కదా అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. అది ప్రవీణ్ కాదు, అది డూప్ అని చెప్పి. కొంతమంది ఏమంటా ఉన్నారంటే, కొంతమంది తెలివిలేని అజ్ఞానులు ఏమంటా ఉన్నారంటే 24th రోజు వీళ్ళు డూపుని పెట్టేసి షూట్ చేసి అయిపోయిందా అంట. ఈ వీడియో ఎప్పుడు వచ్చిందండి? ఆయన 24th నైట్ చనిపోతే 23:42కో 43కి ఎప్పుడు చనిపోతే ఆల్మోస్ట్ 25th అనుకోండి, 25th అయిపోతే దాని తర్వాత కమింగ్ సండే అంటే 31st అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజు కదా సీసీటీవీ ఫుటేజ్ తాగాడు అని చెప్పి వచ్చేది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నేను సండే చర్చిలో ఉన్నాను. ఆ ఈవినింగ్ టైం చర్చిలో ఉన్నప్పుడు నా టంగ్ అని చూడంగానే ఈ వీడియో నాకు మీడియా వాళ్ళే కొంతమంది పంపించారు. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చాయి. అంటే ఈ మధ్యలో ఆ రోజు షూటింగ్ కాదు, ఇన్ని రోజులు దాడుతూ ఉన్నా కూడా ఈ కేసు తెగట్లేదు, మా మీదకి వచ్చేటట్టు మేము ఇరుక్కునేటట్టు ఉన్నారని చెప్పి నేరస్తులే మధ్యలో ఈ షూటింగ్ చేసి ఒక వ్యక్తిని డూపుని పెట్టి మధ్యలో షూట్ చేశారని చెప్పి మా ఒక అనుమానం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం. మళ్ళీ సీసీటీవీలో డే టు టైం ఏంటంటే అంటే కొన్ని సీసీటీవీలు మీరు చెక్ చేయండి, నేను దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. పోలీస్ వారు నిన్న ప్రెస్ మీట్ లో ఏదో టైం లైన్ ప్రకారంగా 20, 21, 23 చూపెడతా ఉన్నా, ఆ సీసీటీవీ స్క్రీన్ షాట్లు నా దగ్గర ఉన్నాయి. దానిలో కొన్ని చూస్తే పైన వైట్ కలర్ లో ఉన్నాయి, కొన్ని చూస్తే ఎడిటింగ్ కనబడుతుంది, సగం వైట్ సగం బ్లాక్. దాన్ని మీరు ఏ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఏ అనేది ఒకటి వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, దానిలోకి వెళ్ళి హౌ టు మోడిఫై, హౌ టు ఎడిట్ అని చెప్పి కొడితే అది క్లియర్ గా మీకు డేటా ఇచ్చేస్తుంది. దానికి కావాల్సిన టూల్స్ ఉంటే యూ కెన్ ఎడిట్ ద సీసీటీవీ లైవ్ టెలికాస్టింగ్ ఏదైతే టైమింగ్ ఉందో ఆ టైమింగ్ ను ఎడిట్ చేయొచ్చు అని చెప్పి ఏఐ ఈస్ టెల్లింగ్ అండి. ఈ కాలానికి టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు యూ కెనాట్ చేంజ్ ద టైమ్ చేంజ్ చేసుకోవచ్చు, అది క్లియర్ గా కనబడుతుంది. ఇది కూడా అనుమానమే. ఈ అనుమానాలు క్లియర్ చేస్తే అయిపోయిగా మాకు. అతను పడ్డ దగ్గర కూడా ఏదో చెక్కలు ఉన్నాయి, రక్తంతో తడిసిన చెక్కలు ఉన్నాయి, ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. దాన్ని దాటేస్తూ పోవాలంటే టక్ టక్ అక్కడ ఉన్న మీడియా మిత్రులు మంచివారు మీలాంటి వారు అడుగుతా ఉంటే కూడా లాస్ట్ లో మాట్లాడుతాం మీ డౌట్స్ అన్ని లాస్ట్ లో క్లియర్ చేసి మన స్పీడ్ వెళ్తున్నా టక్ 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 అక్కడ కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నట్టు కనబడుతుంది. కొంతమంది నేను ఆర్టీవీలో కూర్చొని కూడా కొంతమంది నాకు తెలిసిన మిత్రులు కూడా వాళ్ళు కొన్ని లాజికల్ పాయింట్స్ రైజ్ చేశారు. నేను ఏమంటానంటే, వారు ఆ కట్టల్ని క్లియర్ గా చూడలేదండి. నేను పంపిస్తాను, నా దగ్గర కట్టలకి సంబంధించింది. ఒక ఆయన ఏమంటాడంటే, కట్టతో కొడితే ఆ కట్టకు మూల రక్తం ఉండాలిగా, మధ్యలో ఎందుకుంది అంటాడు. ఆయన చూసింది ఒకటే కట్ట, ఒక కట్ట మీద మధ్యలో డ్రాప్స్ ఉన్నాయి వాస్తవం. ఆయన చూసింది ఒకటే కట్ట, నా దగ్గర 4 కట్టలు ఉన్నాయి, 4 కట్టలకు అన్ని లాస్ట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఇది యాక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళి ఒక వ్యక్తితో కూర్చొని ఫోటో బయటకు వచ్చింది. కరుణాకర్ సుగుణ అని ఒక వ్యక్తితో వెళ్ళి డిబేట్ చేసి ఆ వ్యక్తితో ఒక ఫోటో ముందే నాకు బయటకు వచ్చింది. ప్రజలు ఏమంటా ఉన్నారంటే, ఈ వ్యక్తి ఏమని ఈయనకి డబ్బులు ఇచ్చడా, బ్రైబ్ జరిగిందా అని ఒక ఉద్దేశం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఆ తరపున
బకాలా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు యాక్సిడెంట్ అని చెప్పి. ఆ విషయాలు కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రవీణ్ పగడ గారి యొక్క భార్య ఎందుకు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నిజంగా మా ఆయన తాగుబోతు కాదు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతే ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ ని కూడా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ముందుగా వచ్చి సమాజంలో గలిబిలి చేయకండి, మాకు ఫుల్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పి అన్నారు కదా. మీ నమ్మకానికి సరైన జవాబు ఇచ్చారు కదా. హ్యాపీగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ప్రవీణ్ పగడాల వారి కుటుంబం కానీ సన్నిహితులు కానీ ఒప్పుకుంటున్నారా ఆయన తాగుతున్నాడు అని చెప్పి? ఇప్పటికైనా మీరు చెప్పకపోయినా మాలాంటి ఎవరైతే ముందుండి మాట్లాడుతూ ఉన్నారో మాలాంటి వారికైనా కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లీక్ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్ లో, ఆంధ్రాలో, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో రిట్ ఫైల్ చేశాము. ఈ విషయంలో మేము ఖచ్చితంగా కొట్లాడబోతా ఉన్నాము. సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పంటాం మిత్రులకి. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవు, ప్రభుత్వాలు మారుతాయి. మేబీ ఈ రోజు మా అధికారం ఉంది, మా ప్రభుత్వం ఉంది చెప్పి అనుకోవచ్చు. రేపు ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా మేము రీఓపెన్ చేపిస్తాము. ప్రతి ఒక్కరికి లెక్క చెప్పాల్సిన సమయం వస్తుంది. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు న్యాయం చేస్తాడు. ప్రవీణ్ గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఎందుకు పెద్ద పెద్ద పాస్టర్లు ఎందుకు దీనిపైన ఇప్పటికి కూడా కనీసం ప్రెస్ మీట్ లో కానీ ఎప్పుడు కూడా కనీసం సికింద్రాబాద్ లో సేవ చేస్తే కూడా చూడడానికి కూడా రాని ఎవరి భయాలు వారికి ఉన్నాయండి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి. డబ్బు ఎక్కువ అయిపోయింది. ఆ డబ్బుని ఎవడు దోచుకోపోతున్న భయంతో బయటికి రావట్లేదు. ఎవరి స్వార్థాలు వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి. ఆ స్వార్థంతో కూడా కొద్దిగా క్రైస్తవానికి నష్టం కలుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మరొకటి ఒక ఎవిడెన్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ లారీ కింద ఒకడు పడిపోయాడు కదా, వాడు ప్రవీణే 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 అంటా ఉన్నారు. పోలీస్ వారికి కూడా వినిపించుకునేది ఇది ఒక అనుమానం అండి. ఈ అనుమానాలు తీరిస్తే ప్రజలు మాట్లాడరు, మేము కూడా మాట్లాడము, అక్కడికి క్లోజ్ అయిపోతుంది కదా సబ్జెక్ట్. ఇప్పుడు ఆ పడిపోయిన డూపుని మీరు అబ్జర్వ్ చేస్తే వాడు బాగానే ఫల్టీ కొట్టాడు. వాడు టాలెంటెడ్, వాడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్పి క్లియర్ గా కనబడుతుంది. వాడు స్లోగా పోయి పడ్డాడు, స్పీడ్ లో పోయి పడలేదు. బ్రేక్ వేస్తే వెనకాల టైర్ చూడండి ఇల్లు షేక్ అవుతా ఉంది. బ్రేక్ వేసాడు, షేక్ అయితే మొత్తం స్లో డౌన్ అయిన తర్వాత డబ్బేలో పడ్డాడు. టైర్ దగ్గర కూడా పడలేదు. లారీకి కొద్దిగా పడ్డాడు, పైకి డిప్ప టక్మని తగిలిపోయింది. అదంతా ప్రీ ప్లాన్ గా కనబడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఒరిజినల్ అయిందని చెప్పి అనుకుందాం. వాడు పడ్డప్పుడు ఆ షర్ట్ పైకి లేచినప్పుడు లోపల వైట్ కలర్ బనియన్ ఉంది. ప్రవీణ్ అన్న గారు చనిపోయినప్పుడు ఏమో పైకి లేపితే బ్లూ కలర్ బనియన్ కనబడతా ఉంది. ఇక్కడ స్ట్రాప్ చూస్తా ఉంటే రెడ్ అండ్ వైట్ బ్లూ కలర్ లో కనబడతా ఉంది. స్ట్రాప్ పైకి లేత వస్తుంది. మేబీ జాకీ అనుకుంటా. లోపల బ్లూ బనియన్ ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గర వైట్ ఎందుకు ఉంది? కొంతమంది ఏమంటారంటే బేబీ కింద పడ్డాడుగా తడిసిపోయింది